జయరామకృష్ణ సభ పెద్దలు సుబ్రాయల్ గారికి, మా మిత్రుడు ఈ గోపికృష్ణ గారికి, భక్తులు పెద్దలందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ శుభానందనలు. పుదుపట్ల గ్రామం మాకు చిన్నప్పటి నుంచి చాలా అన్యోన్యం. నరసింహాపురం నుంచి తిరుపతి పోతున్నామంటే దారిలో పుదుపట్ల దగ్గర ఆగి చూడకుండా పోయిన రోజులు లేవు. సో అలా మా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారి ద్వారా మాకు పరిచయం అయ్యి చాలా పుణ్యం చేసుకున్న ప్రదేశం ఇది. అందులో ఏమి అనుమానం లేదు. అందులో భగవద్గీత పారాయణము, రామకృష్ణుల, శారదామాత, వివేకానంద నామస్మరణ ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ రామకృష్ణ స్వామీజీ స్వాములందరూ వచ్చి పాదస్పర్శ ఇక్కడ జరిగిందో పునీతం అయిపోయింది. ఇది ఇంక ఎన్ని వందల ఏళ్ళైనా ఇది ఇలానే ఉంటుంది. పిల్లలకి భగవద్గీత దాని ముఖ్య ఉద్దేశం ఇవన్నీ కూడా పరమ పూజ్య స్వామి సుకృతానంద మహారాజ్ వారు వివరించారు. గోపికృష్ణ గారు కూడా దాన్ని వివరించారు. మీరు గోపికృష్ణ గారు నాకు 5వ తరగతి అంటే 10 ఏళ్ళప్పటి నుంచి మేము 9th క్లాస్ అంటే అరౌండ్ 14 ఏళ్ళ వరకు మాకు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. పొద్దున్న 4:30-5 నుంచి నిద్ర లేస్తే రాత్రి 9 వరకు మాకు యాక్టివిటీస్ ఉండేవి. సో అన్నిట్లోనూ కలిసి ఆడుకోవడం, కలిసి చదువుకోవడం, అలా పెరిగిన మిత్రుడు. మధ్యలో మాకు పరిచయం లేదు, కానీ మళ్ళీ ఒక 10 ఏళ్ళుగా మళ్ళీ పరిచయం అయ్యి మళ్ళీ వెనక్కి కలుసుకున్నాం. మీ ముందర కూర్చున్న గోపి గారు చాలా సింపుల్గా, చాలా తక్కువగా తన గురించి తాను చాలా పరమాణువు, అణువు అని చెప్పుకున్నా కూడా ప్రపంచంలో 5 దేశాలు మనకన్నా ముందు ఈ అంతరిక్షంలోకి వెళ్ళాయి. మనం 6వ దేశం అనుకుందాం. ఇప్పుడు ప్రపంచంలో అందరికన్నా అతి తక్కువ ఖర్చులో ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలో పంపించే ఏదన్నా ఉంటే నెంబర్ 1 ఇండియా. విదేశాల్లో ఒక సినిమాకి ఎంత ఖర్చు పడుతుందో అంతకన్నా తక్కువ ఖర్చులో మన ఇండియాలో ఈ శాటిలైట్స్ వీటిని స్పేస్లోకి పంపిస్తున్నారు. సో ఈ సాంకేతికత లేకుంటే ఈ సైన్స్ అంతా ఎలా అంటే మీలాంటి పిల్లలు బాగా కష్టపడి చదివి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని మోడల్గా తీసుకొని పైకి వచ్చిన వాళ్ళే ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు చేస్తున్నారు. అలాంటి ఇస్రో విన్నారు అందరూ. ఇస్రో అనేది ఇస్రో ఆర్గనైజేషన్లో చైర్మన్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, మెయిన్ డైరెక్టరు, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ అంటే సెకండ్ లెవెల్. ఇండియా మొత్తానికి ఉన్న ఇస్రో ఆర్గనైజేషన్లో సెకండ్ లెవెల్లో ఉన్న గోపి గారు మన ముందర ఉన్నా కానీ ఎంత సింపుల్గా, ఎంత మనలో ఒకరిగా ఉన్నారో చూడండి. ఇది ఎలా వచ్చింది? మేము చిన్నప్పటి నుంచి మీలాగానే ఈ శ్లోకాలు, ఈ భగవద్గీత ఇవన్నీ చదువుకొని అందరం కలిసి ఉన్నాం కాబట్టి రేపు మీరు కూడా ఇలా ఎంత పెద్దయినా కూడా మీరు మర్చిపోకండి ఎక్కడి నుంచి మనం పైకి వచ్చాం, ఏ ఊరు నుంచి మనం పైకి వచ్చాం, ఏమి నేర్చుకొని మనం పైకి వచ్చాం, దాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా ఎప్పుడైనా జీవితంలో పైకి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ వంతు మీ సహాయ సహకారాలు అందించండి. ఒకటి. రెండోది, భగవద్గీతని మీరు మా స్కూల్లో మీకు చదువుతున్నప్పుడు స్కూల్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బోర్డు మీద ఉండేది వేట్ మైండెడ్ వితౌట్ ఫియర్ అని చెప్పేసి మన రవీంద్రనాథ్ ఠాగూర్ శ్లోకం ఉంటుంది మా స్కూల్లో. ఎక్కడైతే మనిషి ఫియర్ లేకుండా ఆలోచించగలడో ఆ ప్రపంచంలో నన్ను తీసుకెళ్ళి స్వామి అని చెప్పేసి ఆయన అడిగాడు. అలాంటి సూక్తుల మధ్యలో అదే మిమ్మల్ని చూస్తే మళ్ళీ మా స్కూల్లో గుర్తొచ్చేది నాకు. సో అక్కడ శారదాదేవి విగ్రహం ఉండేది. మాకు సరస్వదేవి విగ్రహం, శారదాదేవి విగ్రహం ఉంటాయి. వివేకానంద స్వామి చిత్రపటం ఉంది మాకు. స్కూల్ అంటే ఫస్ట్ అవే నేర్పించారు మాకు. అందుకనే ఆ కుటుంబంతో ఆ డిసిప్లిన్తో పెరిగాము. వీళ్ళు గర్వగలుగుతున్నారు. ఆ స్కూల్ విద్యార్థులు గర్వగలుగుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఢిల్లీకి వెళ్ళాను లాస్ట్ గురువారం. వెళ్ళి అక్కడ మా స్కూల్ పెట్టి జరిగాడు. చిన్న ఆఫీస్ వెళ్తే అక్కడ మన స్కూల్ అనగానే అంతవరకు అతను ఉన్నటువంటి ఇది త్వరగా మారిపోయి నాకు కావాల్సినప్పుడు 3 నిమిషాలు చెప్పాడు. అలాంటి స్కూలు, ఇలాంటి వాళ్ళ విద్యార్థులు తప్పకుండా కూడా మంచి స్ఫూర్తితో, మంచి మానసిక విధానంతో పైకి వస్తారని నేను నమ్మకం. సో ఇలాంటి వాతావరణం చూసినట్టే మన ప్రజలు కానీ అందరికీ కూడా ఒక్కసారి మళ్ళీ ఎందుకంటే
ఈ సోమవారం వాతావరణం చాలా ముఖ్యమైనటువంటి అది పిల్లలకి ఏదో చెప్పాలన్న ఆవేశం గోపి ఎప్పుడూ ఉంటుంది. గోపి చెప్పినట్టు మాకు ఏంటంటే పిల్లలుగా ఉన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం, కలిసి చదువుకునే వాళ్ళం, కొట్లాడుకునే వాళ్ళం, అన్నీ జరిగేటివి. కానీ ఆ ప్రేమ ఈ రోజు కూడా మాకు అలానే ఉంది. మీకు కూడా అలానే ఉంటుంది. మీ పక్కన ఇప్పుడు ఎవరు కూర్చున్నారో ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత కూడా మీరు చూశారంటే వాళ్ళు మీకు అంతే సన్నిహితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఎవరు మనసులో పడిపోయింది అనుకోండి, ఇది మనది, మనవాళ్ళు, మనది అనుకున్నామంటే అది ఇంక జీవితాంతం పొమ్మన్నా పోదు, మీరు వదులుకున్నా అది పోదు. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి అంటే భగవద్గీత. భగవద్గీత అనేది ఏంటంటే ఏదో శ్లోకాలు దేవుడి ముందర వల్లించేస్తే ఆయన వినేసి ఏదో చేస్తాడని కాదు. భగవద్గీతలో మీకు రోజు ఎట్లా నిద్రలేయాలి, ఎప్పుడు నిద్రలేయాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంత తక్కువ మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కువ మాట్లాడాలి, ఇవన్నీ కూడా సంస్కృతంలో వాళ్ళు చెప్పారు. తెలుగులో మీకు అనువాదం కూడా ఉంటుంది. మీరు ముందు కంఠస్థం చేయండి. రోజు మీరు చదివినట్టే దాన్ని కంఠస్థం చేసేసేయండి, నోటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని భావం కూడా మీకు తెలుసుకోండి. మీకు 10-15 ఏళ్ల వరకు కంఠస్థం చేస్తే చాలు. 15 ఏళ్ల నుంచి మీరు ఈ 50 ఏళ్ల వరకు మీ ఉద్యోగాలు చేసినప్పుడు, మీరు పెద్ద లెవెల్కి వెళ్ళినప్పుడంతా ఇవి మీకు రోజు ఉపయోగపడతాయి. ఎట్లా అంటే టానిక్ లాగా. మీరు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ఇప్పుడే చెప్పారు స్వామీజీ వారు. ఎప్పుడైనా మీకు ఎగ్జామ్కి పోతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి పోతుంటే ఆ రోజు మీరు చదివిన క్వశ్చన్లు రాలేదు, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, ఏం చేస్తారు? ఏడుస్తూ గమ్మని కూర్చుంటారు. కానీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు సంవత్సరం అంతా చదివారు కదా, 10 నెలలు, ఒక్కసారి గుర్తు చేసుకొని మీరు రాస్తే మీకు డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి. అక్కడ వచ్చిన క్వశ్చన్ మీకు వచ్చా రాదా అన్నది కాదు, మీకు ఎంత దాని మీద ధైర్యం ఉంది. అదే గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది. అర్జునుడికి అన్ని శక్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తన శక్తి పూర్తిగా మర్చిపోయినాడు ఆ భయం వల్ల. మీరు ఒక్కసారి భయం తీసి పక్కన పెట్టారనుకోండి, ఎనీథింగ్ యూ కెన్ డూ. స్వామి వివేకానంద ఎప్పుడు కోట్ చేసిన అదే భగవద్గీతలో ఉండే అదే. ఆ మనోదైర్బల్యం లేకుండా మీరు ధైర్యంగా పోరాడాలి. మీరు వీలైనంత వరకు వేరే వాళ్ళకి కూడా సహాయం చేయాలి. ఇవన్నీ మీరు ఈ భగవద్గీత నుంచే నేర్చుకుంటారు. భగవద్గీత చదువుతూ ఉంటే కూడా చాలు, ఆటోమేటిక్గా అది బాడీలో ఎక్కిపోతుంది. దాంట్లో మీరు శరీరం కూడా ఎంత దారుఢ్యం ఎలా ఉండాలి, మనసు దారుఢ్యం ఎలా ఉండాలి, మానసిక దారుఢ్యం ఎలా ఉండాలి, ఈ రెండు కూడా దాంట్లో వస్తాయి. మీరు అందరూ బాగా చదువుతున్నారు, ఇలానే చేయండి. దీంతో పాటు మన అచ్యుత్ మీకు రోవర్లు అవి చేయించారు, దాంట్లో కూడా మీరు కాంపిటీషన్లు పెట్టారు. ఓకే, సైన్స్ భగవద్గీత వేరు వేరు కాదు. జీవితంలో మీకు అన్నిట్లోనూ ఉపయోగపడేది భగవద్గీత. అది సైన్స్లోనూ ఉపయోగపడుతుంది, మీకు ఆటల్లోనూ ఉపయోగపడుతుంది, అన్నిట్లోనూ ఉపయోగపడుతుంది. మీరు దీంతో సపరేట్ చూడకండి. మీరు బాగా చదువుతున్నారు భగవద్గీత, ఇంకా బాగా నేర్చుకోండి, ఇంకా బాగా పైకి రావాలని ఆశిస్తున్నాను. జై రామకృష్ణ.